వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మానస ముందుగా హెడ్లైన్స్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి 400 మంది వలస కూలీలను వారి స్వస్థలాలకు తరలింపు కూలీలను వారి ఇళ్లకు పంపేందుకు ఎంతో కష్టపడాల్సి వచ్చిందన్న డీఎస్పీ సుధాకర్ వాడవాడల ముస్లిం కుటుంబాలకు అందుతున్న రంజాన్ తోఫా అనంతపురం అర్బన్ లో రంజాన్ తోఫా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే దిశగా పాలన సాగుతుందన్న వైసీపీ ఎమ్మెల్యే అమర్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 90% పైగా హామీలను అమలు చేశామని వెల్లడి విశాఖలో టీడీపీ నేతల అర్ధనగ్న ప్రదర్శన వైసీపీ ప్రభుత్వ తీరును ఆక్షేపిస్తూ ప్రభుత్వంపై విమర్శలు తూర్పు గోదావరి జిల్లాలో జరగనున్న చర్మకారుల రథం కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి విశ్వరూప్ సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్న జగన్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతాయని వ్యాఖ్య ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరును కేంద్ర ప్రభుత్వం గమనిస్తుందన్న మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా బెదిరింపులకు గురి చేస్తున్నారని విమర్శ ఇక డీటెయిల్స్కి వెళ్తే అనంతపురం అర్బన్లోని 42వ డివిజన్లో వైసీపీ మైనార్టీ నాయకులు రహంతుల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భాగంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ ఫయాజ్ నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు ఇట్లా తిరిగమ్మా ఇట్లా తిరిగి తీసుకొని వెళ్ళండి రాలే రంజాన్ శుభాకాంక్షలు. మన అనంతపురం ఎమ్మెల్యే గౌరవనీయులు అనంత వెంకటరామరెడ్డి గారు ఈరోజు అఖండమైన మెజార్టీతో దాదాపుగా 28,800 ఓట్లతో గెలిచిన రోజు ఈరోజు. అలాగే 151 ఎమ్మెల్యేలు ఈరోజు గెలిచిన రోజు, 23 ఎంపీలు గెలిచిన రోజు. మేము ఈరోజు ఒక పండగలా జరుపుకోవాలనుకున్నాము. కరోనా నేపథ్యంతో తాత్కాలికంగా జెండా ఎగిరేయకూడదంటే మేము సేవా కార్యక్రమంలో చేస్తున్నాం ఈరోజు. అదేవిధంగా చూసుకుంటే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసినారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మేనిఫెస్టోలో లేనివిటి కూడా ఇంకా ఎక్కువ చేస్తున్నారు. ఆయనకి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే మా ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మేము ఈరోజు 250 కుటుంబాలకి మన 42వ డివిజన్లో పేదలకి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నాం. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం కచ్చిరి దేవరాయపల్లి గ్రామంలో 2 రైతుల మధ్య భూ వివాదం నెలకొంది. రైతు బొలినేని వెంకట నరసయ్య పొలంలో మోటార్ షెడ్ కోసం నిర్మించుకున్న గోడని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీనికి సంబంధించి అనంతసాగరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడం జరిగింది. ఈ కేసును విచారించిన అనంతసాగరం సబ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ భూమి సమస్యగా అనంతసాగరం తహసీల్దార్ ప్రభావతికి నివేదిక అందజేశారు. దీనిని పరిశీలించిన తహసీల్దార్ ప్రభావతి గ్రామంలోకి సర్వేయర్ను పంపించి సబ్ ఇన్స్పెక్టర్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఇరు వర్గాల భూములను సర్వే చేయించి హద్దులను ఏర్పాటు చేసి వివాదాన్ని పరిష్కరించారు. అనసార మండలం కచ్చెదేవరాయపల్లి గ్రామ కాపురస్తుల్ని. నాకు 485లో 1-2లో మా పేరుతో పొలాలు ఉన్నాయి. ఈ మధ్య ఏం జరిగిందంటే ఆ 1-2 ఎప్పటి నుంచో కొంతమందికి బోర్లకి ఇచ్చున్నాము. మా వాళ్ళకి బంధువులకి కొంత నీళ్లు తొట్లు అవి ఉన్నాయి. వాటిని సదును చేసుకుంటూ ఉన్నాం. ఒక అతను వచ్చి నా 480లో 3A 3Bలో నాకు పొలం ఉంది, నువ్వు ఎలా తీస్తామని చెప్పి పోలీస్ కంప్లైంట్. బొల్లినేని వెంకట నరసయ్య అనే వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఈ షెడ్డు నాది, నువ్వు ఎలా పడగొడతావు అది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆ విషయం మేమిద్దరం మాట్లాడుకొని మనిద్దరం ఒక అండర్స్టాండ్ వద్ద కొలుద్దాం, నీదైతే నువ్వు తీసుకో, నాదైతే నేను తీసుకుంటానని ఇద్దరి మధ్యలో మాట్లాడుకోవడం జరిగింది. తర్వాత వ్యవస్థ, అది పోలీస్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ వచ్చి ఈరోజు సర్వే చేయడం జరిగింది. ఈ 2 నెంబర్లో నాయనే ఆ షెడ్ ఉండే స్థలము
మా బోరు ఉండే స్థలం అంతా నాయని వాళ్ళు సర్వేరుగా చాల్చడం జరిగింది. తర్వాత వాళ్ళకున్న 8 సెంట్లు పొలానికి సంబంధించి ఈరోజు 42 సంవత్సరాల కిందట కొన్న పొలాన్ని ఈరోజు పార్టీషను సర్వేయర్ గారు చేయడం జరిగింది. ఎంతవరకు సబబు అనేది రికార్డులు తెలుస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించిన రికార్డులు వాళ్ళని కానీ మిమ్మల్ని కానీ ఇద్దరు కూడా తెమ్మని చెప్పారు మమ్మల్ని. అవి చూసుకున్న తర్వాత అప్పుడు దాకా ఎవరిని కూడా ఆ 8 సెంట్లో దిగొద్దని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన లింకులు డాక్యుమెంట్లు అన్నీ కూడా వాళ్ళు మమ్మల్ని ఖచ్చితంగా తెమ్మడం జరిగింది. ఈ తర్వాత ఫైనల్ డిసిషన్ అనేది వాళ్ళ చేతుల్లో ఉంది. స్టేట్మెంట్ అది మేము కూడా సర్వేర్ గారిని ఈరోజు జరిగినటువంటి షెడ్డు వ్యవస్థలో ఉంది. ఈరోజు 42 సంవత్సరాల తర్వాత ఈరోజు పార్టీషన్ చేయాల్సిన అవసరం ఏముంది అని అడుగు ప్రశ్నించడం జరిగింది. ఇది ఇన్ని రోజులు అనుభవంలోకి రాసిచ్చిన ఆయన చనిపోయి కూడా దాదాపు 8 సంవత్సరాలు అయింది. ఈరోజు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పటికి 3 సంవత్సరాలు మూడోసారి సర్వే సార్ ఇది. ఇంతకుముందు కూడా వాళ్ళు 2-3 సార్లు కోర్టుకు పోయి తెలుసుకోవడం చెప్పడం జరిగింది. కానీ ఎంఆర్ఓ మారినప్పుడు పోలీసు వాళ్ళు మారినప్పుడల్లా మళ్ళీ ఇది రావడం సర్వే పెట్టడం చదువుకుపోవడం ఎన్నోసార్లు జరుగుతుంది. ఇది నాకు పురాతనమ నుండి 4 ఎకరాల సొంత భూమి ఉన్నది. ఆ సొంత భూమిలోనికి నీటిపారుదల కొరకు 8 సెంట్ల భూమిని విక్రయించుకొని మోటార్ షెడ్ కట్టుకొని ఫిల్టర్ పాయింట్ వేసుకొని కాలువ ద్వారా నా గతంలో ఉన్న పట్టా భూములను పాలించుకుంటున్నాను. సదరు భూములు విక్రయం ద్వారా కొని ఉన్నాను. కానీ 2014లో సర్వే చేయించి నాకు కాలువ సబ్ డివిజను దారికి షెడ్లకు ఇన్ని లింకులని సబ్ డివిజన్ చేసి గవర్నమెంట్ వారు చేసి ఉన్నారు. రాళ్ళు పెరిగినందువల్ల నేను రెవెన్యూ అధికారులకు అర్జీ ద్వారాగా తెలుపుకొని ఉన్నాను. సదరు రెవెన్యూ అధికారుల వారు పోలీసు ప్రొటెక్షన్తో వచ్చి దేవరాపల్లి బిట్టు గ్రామంలోని 485 3A 3B పొలములోని స్థలమును మళ్ళీ సర్వే జరిపించి నాకు రాళ్ళు బాతించి నా షెడ్డు పగలగొట్టినది చూసి విచారించుకొని చేసినారు. కాబట్టి వారికి నేను ధన్యవాదములు, రెవెన్యూ వారికి పోలీసు వారికి ధన్యవాదములు తెలుపుకొనిస్తున్నాను. అనంతపూర్ జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రంజాన్ పండుగ సందర్భంగా 5,000 కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నదీం అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. కొంచెం ముందుకు రాక రంజాన్ మాసం సందర్భంగా రంజాన్ పండుగ సందర్భంగా రాప్తాడ్ నియోజకవర్గంలోని 5,000 ముస్లిం సోదర కుటుంబాలకు రంజాన్ తోఫాను ఈరోజు బహుకరించడం జరిగింది. అదేవిధంగా 2019 మే 23న ప్రజలు ఇచ్చిన తీర్పుతో శాసనసభ్యులుగా అసెంబ్లీకి అడుగుపెట్టిన తర్వాత ఈరోజు ఖచ్చితంగా 1 సంవత్సరం రోజులు గడిచిన సందర్భంగా నన్ను తమ సేవకుడిగా గుర్తించి నాకు ఓటు వేసి గెలిపించిన ఓటర్ మహాశయులందరికీ కూడా శిరస్సు వంచి ప్రణామాలు నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మా రాప్తాడు నియోజకవర్గంలోని మా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు, నా మిత్రులు అందరూ కూడా మీరందరూ చేసిన సాయంతో, మా కుటుంబ సభ్యులందరూ చేసిన సాయంతో ముఖ్యమంత్రి గారికి సీఎం రిలీఫ్ ఫండ్ 1 కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది. కూరగాయలు ఫండ్లు పంచడం జరిగింది. దాదాపు 8 లక్షల కేజీలు కూరగాయల ఫండ్లు పంచడం జరిగింది. 1 లక్ష శానిటైజర్లు పంచడం జరిగింది. 3.5 లక్షల మాస్కులు పంచడం జరిగింది. దాదాపుగా 10,000 కుటుంబాలకు పైగా పంపిణీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజల ఆశీస్సులతో, భగవంతుని ఆశీస్సులతో దాదాపుగా 10,000 కుటుంబాలకు పైగా పంపిణీ చేయడం జరిగింది. రాబోయే కాలంలో మరింత మెరుగ్గా, మరింత కష్టపడుతూ తిరిగి మీ అందరి ఆశయాలు నెరవేర్చడానికి తిరిగి పునరంకితమవుతామని తెలియజేస్తూ రంజాన్ పర్వదినం సందర్భంగా మీడియా సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం.
లాక్డౌన్లో ఇబ్బంది పడుతున్న ఉత్తరప్రదేశ్కు చెందిన 400 మంది వలస కూలీలను వారి స్వస్థలాలకు పంపారు కడప జిల్లా ప్రొద్దుటూరు అధికారులు. ఇప్పటికే పలు దఫాలుగా వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలను తరలించినప్పటికీ కడప జిల్లాలో వలస కూలీల సంఖ్య అధికంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వలస కూలీలను వారి స్వస్థలాలకు పంపే కార్యక్రమం చాలా రోజుల కిందటే మొదలైనా ఇక్కడ మాత్రం ఆలస్యంగా మొదలైంది. ప్రజా సంఘాలు జిల్లా అధికారులను ప్రజాప్రతినిధులను కలిసి విన్నవించుకోవడంతో వారిని తరలించే కార్యక్రమాలను రెవెన్యూ, పోలీసు యంత్రాంగాలు ముమ్మరం చేశారు. యూపీకి చెందిన వారిని వారి సొంత ఊర్లకు పంపించారు. మిగిలిన రాష్ట్రాలకు చెందిన వలస కూలీలను కూడా త్వరగా పంపించే ఏర్పాట్లు చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇంత పెద్ద ఎత్తున కూలీలను వారి ఇళ్లకు పంపేందుకు ఎంతో కష్టపడాల్సి వచ్చిందని డీఎస్పీ ఎల్ సుధాకర్, డిప్యూటీ తహసీల్దార్ మనోహర్ రెడ్డిలు తెలిపారు. ప్రొద్దుటూరులో వలస కార్మికులు దాదాపు 2000 మందిని గుర్తించడమైంది. దాంట్లో ఎక్కువ శాతం వచ్చేసి ఉత్తరప్రదేశ్ నుంచి 671 మంది మనకు ఎన్రోల్ చేసుకున్నారు. దాంట్లో ఇప్పుడు వాళ్ళ సమాచారం ఇచ్చిన ఫోన్ నంబర్ల ప్రకారం అయితే 110 మంది లెఫ్ట్ అని వెళ్ళిపోయినామని చెప్పినారు. కానీ వాళ్ళు ఇచ్చిన సమాచారంలో మళ్ళీ వస్తున్నారు కొంతమంది. ఈరోజు కడప నుంచి సుమారుగా మనకైతే 400 నుంచి 450 మధ్యలో ఉత్తరప్రదేశ్ సంబంధించిన వాళ్ళని తరలించాల్సింది. ఇది మేజర్గా ప్రొద్దుటూరులో ఉండే వలస కార్మికులు ఉండే రాష్ట్రం ఇది. ఇక్కడ తర్వాత నెక్స్ట్ మేజర్కి వచ్చేసి వెస్ట్ బెంగాల్ ఉంది. వెస్ట్ బెంగాల్కి ఒకసారి మనం పంపించినాం కొంతమందిని. తర్వాత ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా కూడా ఒక 3 బస్సులు వెస్ట్ బెంగాల్ పంపించినాం. మన దగ్గర 200 చిల్లరకు వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఉన్నారు రెడీగా. గవర్నమెంట్ పర్మిషన్ వస్తేనే ఈ 200 మందిని కూడా వెస్ట్ బెంగాల్కి తరలించగలిగింది. తర్వాత మహారాష్ట్రకు సంబంధించి ఒక 30 మంది నిన్న ట్రైన్ ఉండింది. అనివార్య కారణాల వల్ల ట్రైన్ రద్దయింది. ఆ 30 మందిని కూడా తరలించాల్సి వస్తుంది. ఒరిస్సాకు సంబంధించి కొంతమంది మిగిలి ఉన్నారు. ఆ వలస కార్మికుల్లో ఒరిస్సాకు సంబంధించిన వాళ్ళు ఒక 30 మంది దాకా ఉన్నారు. ఆ 3 రాష్ట్రాల నుంచి మిగిలి ఉన్నారు. ఈ 3 రాష్ట్రాల నుంచి పోతే ఇక్కడ ప్రొద్దుటూరులో మన దగ్గర ఎన్రోల్ అయ్యి వలస కార్మికులు వాలంటరీగా పోతామనే వాళ్ళ విషయం సంబంధించినది మన దగ్గర ఉంది. కొంతమంది ఇక్కడనే కొంచెం స్టే అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. కొంత వాళ్ళకు ఉపాధి దొరకడం వల్ల స్టే అయిన వాళ్ళు ఉన్నారు. ఇంతవరకు తరలించిన వాళ్ళలో దాదాపు 600 మంది ప్రభుత్వం తరఫున తరలించడమైంది. ఒక 120 మంది మాత్రం స్వచ్ఛందంగా వాళ్ళు డబ్బులు పెట్టుకొని తరలిపోయారు. కరోనా సమయంలో చాలామంది అన్నార్థులకి అన్నదానం చేసినటువంటి దాతృత్వం కలిగినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేవిధంగా అందరి సహకారంతో ఇప్పుడు ఈ వారం రోజుల నుంచి మనకు ప్రభుత్వ యంత్రాంగం అంతా ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు అహర్నిశలు కష్టపడుతూ ఈ యొక్క వలస కూలీల్ని వారి సొంత ఊర్లకి, సొంత స్థలాలకి పంపించే క్రమంలో దాదాపు వారం రోజుల నుంచి చేస్తూ ఉన్నాం. ఇప్పటికే ఉత్తరప్రదేశ్కు ఆల్రెడీ కొంతమంది వెళ్ళటం జరిగింది, దాదాపు 100 మంది. ఆ తర్వాత బీహార్కు, వెస్ట్ బెంగాల్కి, తర్వాత అట్లాగే రాజస్థాన్, అన్ని రాష్ట్రాలకు, జార్ఖండ్, అన్ని రాష్ట్రాలకు కొంతమందిని సొంత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే దిశగా పాలన సాగుతుందని వైసీపీ ఎమ్మెల్యే అమర్ అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 90% పైగా హామీలను అమలు చేశామని, సంక్షేమం, అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలన నడుస్తుందని చెప్పారు. పాదయాత్రతో జగన్ రాష్ట్రంలోని ప్రతి పేదవాడిని నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారని చెప్పారు. ప్రజా సంకల్ప యాత్ర ద్వారా 3648 కిలోమీటర్లు 14 నెలల పాటు పాదయాత్ర చేశారని గుర్తు చేసిన ఆయన అన్ని ప్రాంతాల్లో ప్రజలు పడుతున్న బాధలను అధిగమించడంతో పాటు వారికి భరోసా ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానీకం భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి ఇవ్వనటువంటి ఒక గొప్ప తీర్పుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి రోజు. నేటితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన, ఈ రాష్ట్ర ప్రజలు కోరుకున్నటువంటి రాజన్న రాజ్యం సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి రోజు. అయితే ఇదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి
ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలని, జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇస్తే ఈ రాష్ట్రంలో పేదవాడికి మంచి రోజులు వస్తాయని, ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని, ఈ రాష్ట్రంలో పేదవాడికి సంక్షేమం అందుతుందని ఆశించి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు నమ్మి ఓటేసి అధికారాన్ని ఇచ్చినటువంటి రోజు. అధికారం ఇచ్చినటువంటి రోజు దగ్గర నుంచి నేటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చేసినటువంటి పాలన మనందరం చూసాం. ఎన్నికల్లో ప్రజల దగ్గరికి వెళ్ళి మేనిఫెస్టోను చూపించి మాకు అవకాశం ఇవ్వండి, అధికారాన్ని ఇవ్వండి, మేము ఈ హామీలన్నీ కూడా నిలబెట్టుకుంటామని చెప్పి ఓట్లాడడానికి ప్రజల్లోకి వెళ్తాం. గతంలో ఈ 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో మనం చూసాం, మేనిఫెస్టోలు అంటే ఎన్నికలకు మాత్రమే పరిమితమై, ఎన్నికల్లో అధికారం కోసం ప్రజల దగ్గరికి వెళ్ళి అడగడానికి మాత్రమే పరిమితమై, అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రులు అయిన లాక్డౌన్ లో అన్ని వర్గాలు ఇబ్బంది పడ్డాయి. దాతల సహకారంతో కొందరికి సాయం అందింది. అయితే సమాజంలో నిరాదరణలకు గురవుతున్న ట్రాన్స్జెండర్లను గుర్తించి వారికి కూడా సాయం అందించారు కడప జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ నాయకులు. పట్టణంలోని ట్రాన్స్జెండర్లకు వైసీపీ నాయకులు కోసంగి వెంకట సుబ్బారెడ్డి ఎమ్మెల్యే రాచమల్లు చేతుల మీదుగా 20 బియ్యం ప్యాకెట్లను అందజేశారు. దీనికి తోడుగా ఎమ్మెల్యే రాచమల్లు 10,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. మరికొంత ఆర్థిక సహాయాన్ని అందించానని ఈ సందర్భంగా ప్రకటించారు. ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక కాలనీ ఏర్పాటు చేసి ఇళ్ల స్థలాలు, ప్రభుత్వ ఆర్థిక సాయంతో పాటు తాను కూడా ఒక్కొక్కరికి 20,000 సాయం అందిస్తానని ఎమ్మెల్యే ఈ సందర్భంగా ప్రకటించారు. తమను గుర్తించి సాయం చేసిన కోసంగి వెంకట సుబ్బారెడ్డిని ఎమ్మెల్యే రాచమల్లును అభినందించారు. నేపథ్యంలో కరోనా వ్యాధి ప్రబలిపోతున్న సందర్భంలో స్వీయ నిర్బంధంలో మొత్తం భారతదేశం అంతా ఉన్న సందర్భంలో ప్రొద్దుటూరులో కూడా అదే వ్యవహారం కొనసాగుతారు. దాదాపుగా 60 రోజులుగా అన్ని రకాల వర్గాల మనుషులను మనం కలుసుకోగలిగినాం. హిందువులను, ముస్లిమ్స్ను, క్రైస్తవులను, ఇతర మతస్థులను, పేదవారిని, అట్టడుగు వారిని, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారిని, శ్రామిక కష్టం మీద పడి జీవించే వారిని, కర్షకులను, అన్ని రకాల మనుషులను మనము చూడగలిగినాం. అందరి దగ్గరికి పోగలిగినాం. చేతనంత సహాయం చేయగలిగినాం. కానీ ఈ 60 రోజుల కాలంలో మనం చూడని మనుషులు ఎవరైనా ఉండారు, సహాయం చేయని మనుషులు ఎవరైనా ఉన్నారు, ప్రత్యేకించి మాట్లాడిన మనుషులు ఉన్నారంటే కన్నా వీరే ఎవరు కూడా గమనించలేకపోయినాం. ఎవరం కూడా ప్రత్యేకంగా వార్డులలో జరిగే సేవా కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల ద్వారా అక్కడ వార్డులో జరిగే సహాయంలో భాగంగా ఆ వార్డులో నివాసం ఉండి వీరికి ఏదైనా కొద్దిగా గొప్ప సహాయం జరిగిండొచ్చు, అది వేరే విషయం. ప్రత్యేకించి ఈ కమ్యూనిటీకి, స్త్రీలకు, పురుషులకు అనేటైతే మాట్లాడతామో, హిజ్రాలకు అని చెప్పి ప్రత్యేకంగా మాట్లాడే సందర్భంలో వీరికి గుర్తించి సహాయపడిన సందర్భం ఎదుర్కాలి. మరి ఆ సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా లీడర్ కోసంగి వెంకట సుబ్బారెడ్డి ప్రత్యేకంగా వాళ్ళని గుర్తించి వారందరినీ కూడా ఒక చోటకు చేర్చి వారి యొక్క ఆర్థిక ఇబ్బందులను కూడా తెలుసుకొని వారి కష్టాలను చూసుకొని మన జీవనోపాధి కూడా నా దృష్టింత వరకు రెండే రెండు. ఒకటి, ఎక్కడైనా వివాహాలు, శుభకార్యాలు జరిగే చోట డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పోవడము. రెండవది, చాలామంది భిక్షాటన చేస్తూ ఉన్నారు కూడా. భిక్షాటన చేసే కార్యక్రమం ఒకంత మానవతా విలువలు కలిగిన మనిషిగా నాకు బాధ కలిగిస్తూ ఉంది కూడా. మరి ఆ భిక్షాటన కార్యక్రమం నుంచి వాళ్ళని దూరం చేయాల్సిన అవసరము, బాధ్యత కూడా ప్రభుత్వాలపైన మా పైన ఉంది. డ్యాన్స్ అనేది తప్పు కాదు, ఇది వారి యొక్క జీవన విధానంలో ఒక భాగమే. కానీ ఏదేమైనప్పటికీ కూడా వారికి వచ్చే డబ్బు ద్వారా వారి జీవనం కొనసాగించేది కష్టమే. వీరందరికీ కూడా పేదవారు, సొంత ఇల్లు కూడా లేవు. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడినాం. ఉండబడిన 38 మందికి కూడా సొంత ఇళ్ళ స్థలాన్ని కేటాయిస్తాం. ఆ సొంత స్థలాన్ని కూడా 30 మందికి ఒకే చోట ఏర్పాటు చేసి సపరేట్గా కాలనీ ఏర్పాటు చేస్తాం. కాలనీతో పాటు మరి ఇల్లు నిర్మించుకునేదానికి రాష్ట్ర ప్రభుత్వ స్థలంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు 2 లక్షలు, 2.5 లక్షలు ఉచితంగా డబ్బులు ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తారు. అది సరిపోదు కాబట్టి మళ్ళీ లబ్ధిదారుడే కొంత డబ్బు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. లబ్ధిదారులు పెట్టుకుంటారు. కానీ వీళ్ళ విషయంలో నేను అడుగు ముందుకేసి ఇల్లు కట్టుకునే నిర్మాణంలో ఆ రోజు తప్పనిసరిగా నా వైపు నుంచి కూడా వారికి 20,000, 30,000 తప్పనిసరిగా సహాయం చేసే కార్యక్రమం కూడా ఉంటుంది. ఒక్కొక్కరికి 20,000-30,000 రూపాయలు కూడా ఇంటికి సహాయం చేసే కార్యక్రమం ఉంటుంది. ఈరోజు కూడా మా కోసంగి సుబ్బారెడ్డి 25 కేజీల బియ్యం ఒకరికి అందజేసినాడు.
కాకపోతే వీళ్ళు వస్తారనే విషయం నాకు తెలియకపోవడం వలన ప్రస్తుతం నా దగ్గర 10,000 రూపాయలు ఉంటే ఆ 10,000 రూపాయలు మాత్రమే వాళ్ళకి ఇచ్చినాను. ఈ 10,000 రూపాయలు పెద్ద లెక్కగా నేను భావించడంలే. మళ్ళీ కొంత డబ్బు కోసంగి ద్వారానే వారికి నేను పంపిస్తాను. మేము ప్రొద్దుటూరులో ట్రాన్స్జెండర్స్ ఒక 40 మెంబర్స్ దాకా ఉన్నాము. ప్రొద్దుటూరులో ఇక్కడ లావణ్య స్టీల్ హౌస్ వాళ్ళు, కోసంగి సుబ్బారెడ్డి లావణ్య స్టీల్స్ వాళ్ళు, లావణ్య సిల్క్స్ వాళ్ళు, ఆ అన్న వాళ్ళు మమ్మల్ని గుర్తించి మీరు ట్రాన్స్జెండర్స్ ఎలా బతుకుతున్నారు అనే క్వశ్చన్స్ వేస్తే మాకు ఏం లేదు అన్న, ఎవరు రాలేదు, ఏం ఇవ్వలేదు అంటే మీకు బియ్యం ప్యాకెట్లు ఇస్తాను, ఎంతమంది ఉన్నారో అంతమంది వచ్చేసి తీసుకెళ్ళండి అని చెప్పారు. మున్సిపల్ ఆఫీస్కి, ప్రొద్దుటూరు మున్సిపల్ ఆఫీస్కి వచ్చిన తర్వాత అలానే రాచమల్ ప్రసాద్ రెడ్డి సార్ కూడా మమ్మల్ని కలిసి మున్సిపల్ ఆఫీసు కమిషనర్ రాధా మేడం గారు. విశాఖలో టీడీపీ నేతలు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ కార్యాలయంలో నేతలు మోకాళ్లపై కూర్చొని తమ ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ తీరును ఆక్షేపిస్తూ నేతలు అర్ధనగ్న ప్రదర్శనతో ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వైద్యుడు తమ సమస్యలను బయటపెడితే ఆ వైద్యుడి పట్ల వ్యవహరించిన తీరును ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తప్పుబట్టారు. అనంతరం ఆయన ముస్లింలకు రంజాన్ కానుకను అందించారు. డెలివరీస్ జరిపించి ఒక అనెస్థీసియన్ డాక్టరు నర్సీపట్నం, అలాంటి డాక్టరు ఒక మాస్క్ అడిగారన్న ఒక కారణంతో ఏమో అంటే ఒక నెల రోజులు అతన్ని ఒక షాడో మాదిరిగా ఎవరో వెంబడిస్తున్నారంట. వాళ్ళ ఇంటి దగ్గర ఉండే అబ్బాయి 2 వీలర్ బైక్ని, యమహా ఏదో బైక్ తీసుకుని వెళ్ళిపోయారంట. చెప్తారు పలానా స్టేషన్ లో ఉంది, మీరేమో డూప్లికేట్ తాళం తీసుకొచ్చి బైక్ తీసుకెళ్ళి వెళ్ళిపోండి అని చెప్పేసి. డూప్లికేట్ తాళం తీసుకెళ్ళి వెళ్ళి బైక్ తీసుకోవడానికి వెళ్తే మళ్ళీ అక్కడ పోలీసులు అన్నారంట మేమేమో NSDL దగ్గర నుండి ఎవరో వెంబడించారంట. అతను చెప్పిన మాటలు ఎవరు వెంబడించారంటే ఎవరికి కార్లను కొట్టి అతన్ని బీచ్ దగ్గర ఏ ప్రాంతమో తెలీదు తీసుకుని వెళ్ళి గుండు కుయించారు. ఆ తర్వాత మళ్ళీ అతను పారిపోతున్న సమయంలో మళ్ళీ వెంబడించి అక్కడ పలానా ప్రాంతం ఆ ఏరియా అనుకుంటాను, ఎస్సీ వాళ్ళు బీసీ వాళ్ళు ఆ స్థాయికి అదిలిచ్చి ఎంతో హింసలకు గురయ్యి ఆ చుట్టుపక్కల వాళ్ళతోటి. ఏడాది పూర్తి చేసుకున్న వైసీపీ ప్రజాప్రతినిధులు పలు సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తూర్పుగోదావరి జిల్లాలో జరగనున్న చర్మకారుల రథం కార్యక్రమాన్ని మంత్రి విశ్వరూప్, జిల్లా అధికారులు ప్రారంభించారు. సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్న జగన్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలకు అభివృద్ధి అందుతుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 104 ఇన్నోవా కార్లను ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందించడం జరుగుతుందని చెప్పారు. భారీ విజయాన్ని అందించిన ప్రజలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు. జననేత జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు బ్రహ్మరథం పట్టిన రోజు. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి రాని విధంగా 50% ఓట్లు, అదేవిధంగా 85% సీట్లతో ఒక అపూర్వమైనటువంటి విజయాన్ని అందించిన రోజు. రాష్ట్ర ప్రజానీకానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా గత సంవత్సర కాలంలో సంక్షేమ రంగాన్ని వరదలు పారించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ తరఫున, అదేవిధంగా లిడ్ క్యాప్ తరఫున సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా, అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా అమ్మాజీ గారు, మా ఎండి ఎస్సీ కార్పొరేషన్ ఎండి శ్రీనివాస్ గారు, అదేవిధంగా లిడ్ క్యాప్ ఎండి ప్రసాద్ గారు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా జాయింట్ కలెక్టర్ అందరూ కలిసి ఒక మంచి కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈరోజు దాదాపు 104 ఇన్నోవా కార్లు, అదేవిధంగా ఇథియోస్ కార్లు 83, MDCMC 52, ఈ ఆటోస్ 28, దాదాపు 267 యూనిట్లని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా డెలివరీ చేస్తున్నాం. మరి ముఖ్యంగా లిడ్ క్యాప్ తరఫున 100 వెహికల్స్, దాంట్లో ఫుల్లీ లోడెడ్. ఎందుకంటే వారి యొక్క జీవన ప్రమాణం పెంచే విధంగా ఒక వాహనంలో మిషన్, కుట్టు మిషను ఏదైతే వారికి పనిముట్లు ఏదో ఉన్నాయో మొత్తం పూర్తిగా ఇచ్చి అదే ఫినిషింగ్ గూడ్స్ కూడా ఇస్తున్నారు. అవి అమ్ముకోవడం వల్ల వాళ్ళ జీవన విధానం మార్పు చెందింది. వాళ్ళు అత్యధికంగా ఎర్న్ చేయగలరు. మళ్ళీ గూడ్స్ అయిపోయిన వెంటనే మళ్ళీ లిడ్ క్యాప్కి వెళ్తే వాళ్ళు మళ్ళీ గూడ్స్ ఫినిషింగ్ గూడ్స్ మళ్ళీ. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం నిండిన సందర్భంగా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ డీసీసీబీ చైర్మన్ కౌరు శ్రీనివాస్ కార్యకర్తల సమక్షంలో కేకులు కట్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా డీసీఎంఎస్ చైర్మన్ ఎడ్ల తాతాజీ, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ 99% పూర్తి చేశారని, రాబోయే కాలంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని అన్నారు. జై జగన్ జై జగన్ జై జగన్ జై వైఎస్ఆర్సీపీ. నిజంగా ఇప్పటి వరకు కూడా ఏ నాయకుడు చేయనటువంటి పరిపాలనని ఈ 1 ఇయర్లోనే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ అందించడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ప్రజలు పడుతున్న కష్టాలని, ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని దగ్గరుండి తెలుసుకోవాలన్న ఆలోచనతోటి మరి ఆయన పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. ఆ పాదయాత్ర ముందే ఒక పబ్లిక్ మీటింగ్లో రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎటువంటి సంక్షేమ పథకాలు పెడతామని ముందుగానే అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అవి అనౌన్స్ చేసిన తర్వాత ఆయన పాదయాత్ర ప్రారంభించి మరి సుమారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరును కేంద్ర ప్రభుత్వం గమనిస్తుందని మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు. జగన్ ఎన్నో కేసుల్లో ముద్దాయని, ఆయన చేస్తున్న తప్పులను కేంద్రం నిశితంగా పరిశీలిస్తుందని, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థపై ఏ నాయకుడు వ్యాఖ్యలు చేయకూడదన్నారు. దేశ ప్రధాని, రాష్ట్రపతి కూడా జ్యుడిషియల్ వ్యాఖ్యలు చేయరన్నారు. న్యాయస్థానాలను తప్పుపడితే సర్వనాశనం అవుతారని ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అదే గతి పడుతుందన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు మార్చేందుకు అడ్డదిడ్డంగా ఆర్డినెన్స్ జారీ చేశారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారిని బెదిరింపులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి చెప్పిన చోట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సంతకం పెడతారని, కాబట్టే పదవీ కాలాన్ని పొడిగించారని ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు. ఇది తేనెలాంటి ప్యాకేజీ తెలుసు అందరికీ. ఎందుకు ఈ విమర్శలు? అసలు మన దగ్గర అంత డబ్బు ఉందా? ఇదే మన్మోహన్ సింగ్ గారు పెద్ద గొప్ప ఆర్థికం తెలిసిన ఆయన అయితే ఇంత దిగించి ఈ ప్యాకేజ్ పెట్టగలడా? లేదా చిదంబరం గారు ప్రతిరోజు ఆయన కూడా మొన్నటి వరకు ఆర్థిక మంత్రిగా ఉంటూ విమర్శించడం తగునా? కేసీఆర్ గారు ఎక్కడ రాజకీయము దెబ్బ జరుగుతుందనే అక్కసుతో మాట్లాడుతున్నాడు. అసలు మాట్లాడే భాష అదే. ప్రధానమంత్రి గారు దాదాపు ఆయన కంటే అంతో ఇంతో వయసులో పెద్దవాడు, కానీ అతన్ని కూడా నీచంగా భాష మాట్లాడడం. అసలైతే మనకైతే మీకు ముఖ్యంగా దీంతో పాటు మన రాయలసీమకు ముఖ్యంగా ఉపయోగపడే పోతిరెడ్డిపాడు ప్యాకేజీని ఆయన ఏదో సొంత సొమ్ము ప్రకటించినట్టు గోదావరి జలాలు కిందికి తీసుకొని పోయే నీళ్లను మాత్రం వాడుకోమంటాడు. ఏదో పల్లెల్లో చెప్తుంటారు సత్రంకుడికి అయ్యగారి సిఫార్సా అని. మన నీళ్లు మనం వాడుకునే దానికి ఆయన ఎవరు చెప్పడానికి? ఏదో ఉదాహరణగా చెప్పినట్లు మనకు 203 జీవో పోతిరెడ్డిపాడు యొక్క జీవో కాలువలు వెడల్పు చేసి సిద్ధేశ్వరం దగ్గర అలుగు కట్టి తద్వారా నీళ్లు లిఫ్ట్ చేసి చేయాలనే ప్యాకేజీ. ముఖ్యంగా ఈ అనంతపురం జిల్లా అన్నిటికంటే వెనుకబడిన జిల్లా, మొత్తం 13 జిల్లాల్లోనే. దీన్ని ఎప్పుడో గుర్తించారు కేంద్రం కూడా. దీనికి స్పెషల్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్గా ప్రకటించారు. ఇటువంటి జిల్లాకు ఒకవైపు అంద్రినివా, ఒకవైపు టీబీహెచ్ఎల్సి, ఎన్ని నీళ్ళు ఇచ్చినా తక్కువ. ఆ కియా మోటార్స్ కూడా, ఈ యొక్క కియా మోటార్స్కు నీళ్లు రావాలంటే కూడా మనకు పోతిరెడ్డిపాడు నుంచి రావాలా. ఇటువంటి దానిని కూడా ఆయన రాజకీయం చేయడం, పట్టించుకోకపోవడం. మొన్న దాని గ్రీన్ ట్రిబ్యునల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు మొన్న స్టే కొట్టారు. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని సీరియస్గా తీసుకోవాలా. అసలు సాగునీటి రంగానికి 1 లక్ష కోట్ల రూపాయలు ఈ 20 లక్షల కోట్ల ప్యాకేజీలో ఉంది. దీని డబ్బును కూడా దీంట్లో కొంత డబ్బు దానికి కూడా వాడుకోవచ్చు. ఊరికి ఏదో జీవో ఇచ్చినా, బట్ట కాల్చి ముఖాన వేసినాం, అది వాళ్ళు ఎవరో అడ్డపెట్టినారంటే కుదరదు. ఆ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా తగ్గట్టుగా ఎక్స్పర్ట్స్ అడ్వకేట్స్ ఒక 6 మందినో 8 మందినో కమిటీ వేసి ఆ యొక్క 203 జీవోను కాపాడాల. అప్పుడు మాత్రమే ఈ రంగం బాగుపడేది. ఇది కరోనా ఎట్లుందంటే గతంలో. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి 400 మంది వలస కూలీలను వారి స్వస్థలాలకు తరలింపు. కూలీలను వారి ఇళ్లకు పంపేందుకు ఎంతో కష్టపడాల్సి వచ్చిందన్న డీఎస్పీ సుధాకర్. వాడవాడలా ముస్లిం కుటుంబాలకు అందుతున్న రంజాన్ తోఫా. అనంతపురం అర్బన్ లో రంజాన్ తోఫా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే దిశగా పాలన సాగుతుందన్న వైసీపీ ఎమ్మెల్యే అమర్. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 90% పైగా హామీలను అమలు చేశామని వెల్లడి. విశాఖ
విశాఖలో టీడీపీ నేతల అర్ధనగ్న ప్రదర్శన. వైసీపీ ప్రభుత్వ తీరును ఆక్షేపిస్తూ ప్రభుత్వంపై విమర్శలు. తూర్పు గోదావరి జిల్లాలో జరగనున్న చర్మకారుల రథం కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి విశ్వరూప్. సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తున్న జగన్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతాయని వ్యాఖ్య. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరును కేంద్ర ప్రభుత్వం గమనిస్తుందన్న మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి. రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా బెదిరింపులకు గురి చేస్తున్నారని విమర్శ. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.